వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. నడవడానికి చైనా చెప్పులు, మాట్లాడడానికి చైనా ఫోను, వేసుకోవడానికి చైనా దుస్తులు, వండుకోవడానికి చైనా వంటలు. ఇది ఇండియానా చైనానా? అసలు చైనా వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఎలా పుడతాయండి? అన్నీ తయారు చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే మాట నేను మా ఫ్రెండ్తో అని డిస్కస్ చేస్తూ ఉంటే తను అన్నది, చైనా వాళ్ళంట ఎప్పుడు ఏం చేయను అని ఆలోచిస్తూ ఉంటారంట. సో ఆ చెయ్యాలి అన్న టాపిక్ డిస్కషన్లోనే వాళ్ళకి బోల్డని ఐడియాలు పుట్టి బోల్డని ప్రోడక్ట్స్ని డిజైన్ చేసి అన్ని కంట్రీస్కి సప్లై చేస్తున్నారు. అది కూడా తక్కువ ధరలకే. సో మనం ఏం చేస్తాం చెప్పండి, చక్కగా అదే కొనేసుకొని వాడేస్తూ ఉంటాం. ఆఖరికి పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా చైనా టాయ్సే వస్తున్నాయండి ఈ మధ్యన. సర్లేండి, మన ఇండియన్ కుక్కరీ షోలోని చైనా ఎందుకు మనం పొగడాలి? సో వదిలేసేయండి ఆ టాపిక్. అయితే ఇలా చైనా గురించి మాట్లాడుకుంటూ పోతే మనకి కోల్కతాలో కూడా ప్రతి చోట చైనా రెస్టారెంట్స్ ఉంటాయి, చైనీస్ ఫుడ్ దొరుకుతుంది. కానీ అది మాత్రం కంప్లీట్ చైనీస్ ఫుడ్ కాదండి, ఇండో చైనీస్ ఫుడ్. సో అక్కడ నుంచి తీసిన ఒక మంచి రెసిపీని ఈరోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో నేను పరిచయం చేయబోతున్నాను. ఆ రెసిపీ పేరు ఏంటంటే స్ప్రౌట్స్ ఫ్రైడ్ రైస్. చాలా రకాల ఫ్రైడ్ రైస్లు తినే ఉంటారు కదా, కానీ స్ప్రౌట్స్ హెల్త్కి చాలా మంచిది. తింటున్నారా మీరు? తినట్లేదు కదా? సో ఇప్పుడు నేను ఒక మంచి ఫ్రైడ్ రైస్ చూపిస్తాను, ఫాలో అయిపోండి, తయారు చేసుకొని తినేసేయండి. సో స్టార్ట్ చేయనా? స్ప్రౌట్స్ అందరూ చెప్తారు, స్ప్రౌట్స్ తినాలి, హెల్త్కి చాలా మంచిది, ప్రతిరోజు తినాలి, ఇలా చెప్పుకుంటూ పోతాం. కానీ ఎంతమంది తింటున్నా చెప్పండి? కొంతమంది అయితే కొని ఫ్రిడ్జ్లో పెట్టి అవి వారం రోజుల నుంచి పాడైపోయాక పడేస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే తినాలి అని అనుకుంటూ ఉంటానండి, కానీ ఇలా తినబుద్ధి అవ్వదు నాకు. ఏదైనా కుక్ చేసుకొని లేకపోతే దీన్ని ఇంకొక దాంట్లో వేసి తినాలనిపిస్తుంది. ఇలా తినాలంటే దీనికి రుచి పచ్చి లేకుండా బోరింగ్గా ఉంటుంది కదా. సో మనలాంటి వాళ్ళ కోసమేనండి ఈ రెసిపీ తయారు చేశారు. సాసులు వేసి కొంచెం స్పైసీగా వెజిటేబుల్స్తో స్ప్రౌట్స్ ఫ్రైడ్ రైస్ చేస్తే అదిరిపోతుంది. సో మరి అది ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి, ఓకే, కాస్త వెల్లుల్లి, ఆ తర్వాత అల్లం, కొంచెం మిరియాలు, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త స్ప్రింగ్ ఆనియన్స్. చైనీస్ రెసిపీస్ అన్నిట్లోని మనకి క్యాప్సికమ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా మంచిది హెల్త్కి, అండ్ క్యాప్సికమ్ కూడా. సో చైనీస్ ఫుడ్ చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా హెల్తీ రెసిపీని కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, కోల్కతాని అట్రాక్ట్ చేయడానికి బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉన్నాయండి. అందుకే టూరిస్టులు ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. కోల్కతాలోనే ఫుల్ డే టూర్ అనమాట. 1 full day మనం తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అన్ని చూడొచ్చు. అండ్ కాళీ టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్, అండ్ హౌరా బ్రిడ్జ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. అండ్ అక్కడ సాల్ట్ లేక్ అని ఒక ప్లేస్ ఉంటుందండి. ఇండస్ట్రీస్, కంపెనీస్, కార్పొరేట్ ఆఫీస్లు అన్నీ కూడా సాల్ట్ లేక్లో ఉంటాయి. సాల్ట్ లేక్ అంటే ఏదో చిన్నది అనుకుంటున్నారేమో, చాలా పెద్దది. ఎన్ని సెక్టర్స్ ఉంటాయంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. చాలా పెద్ద ప్లేస్ అది, చాలా వెల్ డెవలప్డ్ అండ్ చుట్టూ గ్రీనరీ అండ్ బిగ్ కంపెనీస్ తోటి చాలా అందంగా ఉంటుంది. అంటే
కోల్కతాలోని ఒక ప్లేస్ అంతా మార్కెట్ ఉంటే, ఒక ప్లేస్ అంతా కూడా మనకి హౌరా బ్రిడ్జ్, జనాలు, వాటర్ కంటెంట్ ఉంటే, ఇంకొక ప్లేస్ అంతా ఏంటంటే మనకి కార్పొరేట్ కల్చర్ అంతా అక్కడ కనిపిస్తుంది. అక్కడ మంచి మంచి పార్క్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద. అండ్ కోల్కతాలో వన్ మోర్ ఫేమస్ థింగ్ ఏంటంటే జూ అండి, చాలా బాగుంటుంది. సో ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో అక్కడికి పిల్లల్ని జూకి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు స్ప్రౌట్స్ వేసుకుందాం. అంతేకాకుండా అక్కడ నుంచి డార్జిలింగ్ చాలా దగ్గర అండ్ గ్యాంగ్టాక్ కూడా చాలా దగ్గర. సో కాల్కటా వెళ్ళిన వాళ్ళు ఈ ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేస్తే వాళ్ళకి ఒకేసారి టూర్లో బోల్డ్ అని ప్లేసెస్ చూసినట్టు అవుతుంది అనమాట. సో ఒక్క టూర్లోనే ఒక 5 to 7 days ఎంజాయ్ చేయొచ్చు. స్ప్రౌట్స్ వేసేసుకున్నాం కదా, కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈజీ కుకింగ్, ఫాస్ట్ కుకింగ్ అంటే నిజంగా వీల్దేనండి. ఏ రెసిపీ చెప్పండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఎస్పెషలీ వీళ్ళ రెసిపీస్ని ఎక్కువగా స్నాక్స్లోకి తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఈవినింగ్ టైం మనం ఎక్కువగా కుక్ చేయాలనుకోము కాబట్టి. సో ఇప్పుడు కొంచెం టొమాటో సాస్ వేసుకుందాం, అలాగే కాస్త సోయా సాస్. సో రైస్ కూడా వేసేసుకుంటే ఈ రైస్కి మొత్తం ఈ సాస్లన్నీ పడతాయి. ఒక్క 2 minutes అలా మూత పెట్టి ఉంచుకుందాం, దాని ఫ్లేవర్స్ అన్ని రైస్కి పడతాయి కాబట్టి. ఎక్కువగా కలపకుండా నార్మల్గా ఇలా కలుపుకుంటే సరిపోద్ది. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ప్యాన్స్ ఉంటాయండి, సో ఇలా అని చేస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అండ్ అవి మిక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది. కానీ నా ప్యాన్ చిన్నది కాబట్టి అలా చేయలేను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఓకే, చూసారు కదండి, స్ప్రౌట్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్ప్రౌట్స్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, మిక్స్ స్ప్రౌట్స్ 1 కప్పు, పండుమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు. స్ప్రౌట్స్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించుకొని స్ప్రౌట్స్, ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, టొమాటో సాస్, సోయా సాస్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని మగ్గించుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ ఫ్రైడ్ రైస్ రెడీ.
కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే స్ప్రౌట్స్ కొనుక్కొని వాటిని ఎలా తినాలి, అబ్బా టేస్ట్ బాగాలేదు అనుకోకుండా ఇలా చక్కగా చైనీస్ స్టైల్లోని ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోండి. అప్పుడు ఏం చేస్తారు, స్ప్రౌట్స్ అని చక్కగా తినేస్తారు. పిల్లలు కూడా తింటారండి. సో ఇలాగే ట్రై చేయండి. నేను టేస్ట్ చెప్తాను. బాగుంటుంది అనుకున్నాను కానీ మరి ఎంత బాగుంటుంది అనుకోలేదు తెలుసా. చాలా బాగుంది. ఎస్పెషలీ పండు మిరపకాయ పేస్ట్ అంటే రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాను కదా, అది కాస్త ఎక్కువ వేసుకోండి. ఆ టేస్ట్ నిజంగా డామినేట్ చేస్తే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా మనకు నచ్చుతుంది కదా, చైనీస్ నిజంగా స్పైసీగానే ఉంటుంది. ఆసమ్, సూపర్గా ఉంది. నేను ఈ సంచి స్ప్రౌట్స్ని ఇలాగే కుక్ చేసుకుంటాను. సో మరి నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయబోతుంది మోనికా అని ఆలోచిస్తున్నారు కదా, ఇది కూడా మంచి రెసిపీ అండి. అదేంటంటే అమెరికన్ చాపీ వెజిటేరియన్. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి తయారు చేసి చూపించిన అమెరికన్ చాప్సీ వెజిటేరియన్ కదండి ఈ రెసిపీ పేరు. నాకు పెద్ద డౌట్ వచ్చిందండి. ఇండియాలో నేను తయారు చేస్తున్నాను ఈ రెసిపీ, చైనీస్ రెసిపీ, మరి మధ్యలో అమెరికా వాళ్ళ పేరు ఎందుకండి ముందు పెట్టుకున్నారు? అమెరికన్ చాప్సీ వెజిటేరియన్ అంట, చైనీస్ చాప్సీ వెజిటేరియన్ అనాలి కదా. ఇలాంటి డౌటే నాకు కూడా వచ్చింది. సో ఏం చేశానంటే ఆలోచించాను. కాస్త ఆలోచిస్తే ఏం తెలిసిందంటే, ఒకప్పుడు అమెరికన్స్ అక్కడ పరిపాలించేవారు కదా, మన బ్రిటిషర్స్, అమెరికన్స్ వీళ్ళందరూ వచ్చి వెళ్ళేవాళ్ళు కదా. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి వాళ్ళు పేరు పెట్టేసుకొని వెళ్ళారండి ఈ రెసిపీకి. ఏ పేరైతే ఏంటండి, చాలా వెజిటబుల్స్ తోని టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో హ్యాపీగా ఉండాలి. ఓకే, ఫస్ట్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. చైనీస్ ఫుడ్ లోని ఇంకొక మంచి బెనిఫిట్ ఉంది. అదేంటంటే మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేయం, డీప్ ఫ్రైస్ అవి ఉండవు అన్నట్టు. అంటే ఏదో లైక్ మంచూరియన్ చూడండి, చాలా లైట్ ఆయిల్. అదే మీరు చికెన్ పకోడీ తీసుకోండి, దాన్ని డీప్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ చికెన్ 65 అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కానీ ఇక్కడ వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా ఇలాంటివి అయితే మనం లైట్గా కొంచెం ఆయిల్తోనే తయారు చేసుకునే ఫుడ్స్ ఇవి. ఓకే, మరి ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కాల్కటా వాళ్ళ న్యూ ఇయర్ చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. దాన్నే పోలి బైశాఖి అంటారు. సో ఆ టైంలో అంటే వాళ్ళ న్యూ ఇయర్ టైంలో కానీ మీరు కోల్కతాని విజిట్ చేసినట్టుగైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా ఆ టైంలోని. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ బేబీ కార్న్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం తయారు చేసుకునే ఫుడ్స్లో ఎక్కువగా బేబీ కార్న్ యూస్ చేయము, క్యాప్సికమ్ కూడా యూస్ చేయము. కానీ వీళ్ళు ఈ రెండు ఫుడ్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ తర్వాత కాస్త క్యాబేజ్. క్యాబేజ్ ఎప్పుడు వేసుకున్నా సరే కాస్త ఆయిల్లో ఇలా స్టీర్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే దాని నుంచి వచ్చే స్మెల్ చాలా మందికి నచ్చదు. సో దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు క్యాబేజ్ని. కానీ కాస్త ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటే అలా స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత కొంచెం బీన్స్,
తర్వాత క్యారెట్. వావ్, ఎన్ని రకాల మంచి వెజిటేబుల్స్ తో కుక్ చేసుకుంటున్నా అండి. మన బాడీలో ఉండే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతే కనుక బీట్రూట్, క్యారెట్ కంపల్సరీగా తినాలి. తగ్గిపోయేదాకా వెయిట్ చేసి తినకండి. తగ్గకుండా ఉండాలంటే ఎవ్రీ అదర్ డే, ఎవ్రీ డే క్యారెట్ని, బీట్రూట్ని తీసుకోవాలి. లేకపోతే అది తగ్గింది అంటే మనం ఐసీయూలో ఉంటాము. ఎందుకంటే అంత డేంజరస్ అనమాట. మన బ్లడ్లో ప్లేట్లెట్స్ కౌంట్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. సో అది 1 lakh to 4 lakhs మధ్యలో ఉండాలి. 1 lakh కన్నా తగ్గినా, 4 lakhs కన్నా పెరిగినా మనం ఇక్కడ ఉన్నాం అనమాట, ఎమర్జెన్సీ వార్డ్లో ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే కాస్త సోయా సాస్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం వెనిగర్, ఆ తర్వాత కొంచెం చిల్లీ సాస్. క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, కానీ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. వీళ్ళ రెసిపీ అంటేనే ఫుల్ సాసులతో ఉంటుంది. అప్పుడే వస్తుందండి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. ఓకే, ఆ తర్వాత టొమాటో సాస్ అండ్ కాస్త అంటే కాస్త బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పటివరకు మనం సాల్ట్ వేసుకోలే కదా. ఇవన్నీ వేసాక ఇవి 2 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. ఈలోపు ఇటువైపు ఒక చిన్న ప్రాసెస్. అదేంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్, హాఫ్ కూడా వేసుకో, అసలు అంతకన్నా తక్కువ వేసుకోవచ్చు. జస్ట్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. మనకి నూడిల్స్ ఏంటంటే హాట్ వాటర్లోని డిప్ చేసి కాసేపు ఉంచి డ్రైన్ చేసేయచ్చు. లేదంటే కొంచెం హాట్ వాటర్లోనే ఒక 5 minutes కుక్ చేస్తే సరిపోతుంది. సో అలా కుక్ చేసిన నూడిల్స్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో దీన్ని కాస్త ఈ నూడిల్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కాస్త వాటర్ వేసుకోవాలి. అలాగే ఇలా మిక్స్ చేసుకొని ఈ కుక్ అవుతున్న ఈ మిశ్రమంలో ఈ కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నూడిల్స్లోని మీరు ఉడకబెట్టుకున్నప్పుడే సాల్ట్ వేసుకుంటే అవసరం లేదు, లేదంటే లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ వేసుకున్నాక చాలా థిక్ అయిపోతుంది కదా, సో వాటర్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది కూడా డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే డిష్ అవుట్ చేసుకుందాం. ఇది కూడా రెడీ. సో దీన్ని బౌల్లోకి తీసుకున్నాం. ఈ 2 కాంబినేషన్లో తీసుకుంటారు. ఏమనుకున్నారు, నూడిల్స్ నీళ్ళలో వేసేస్తాను అనుకున్నారా? నో. మీకు ఒక ఐడియా చెప్పనా? మీకు అలా కావాలంటే వేసేసుకోండి. మనం వండుకున్నాక ఎలా కావాలంటే తినచ్చు కదండి. దానికి రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి చెప్పండి?
అమెరికన్ చాప్సీ వెజిటేరియన్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. అమెరికన్ చాప్సీ వెజిటేరియన్ కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యాబేజ్ 1 కప్పు, బేబీ కార్న్ 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, వెనిగర్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, బ్రౌన్ షుగర్ 1/2 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, నూడిల్స్ 1 కప్పు. అమెరికన్ చాప్సీ వెజిటేరియన్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, బేబీ కార్న్, క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, క్యారెట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, టొమాటో సాస్, బ్రౌన్ షుగర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ నీళ్లు వేసి బాగా కలిపి ఆ నీళ్లని ఈ మిశ్రమంలో వేసి ఉడికించాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉడికించుకున్న నూడిల్స్ వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని రెడీ చేసుకుంటే ఎంతో రుచికరమైన అమెరికన్ చాప్సీ వెజిటేరియన్ రెడీ. అమెరికన్ చాప్సీ వెజిటేరియన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కష్టపడి సెపరేట్ గా పెట్టుకున్నాం కదా, దీని బార్డర్ ని క్రాస్ చేయించి ఇందులో పెట్టి ఇలా కాస్త డిప్ చేసుకొని, లేదంటే ఈ కర్రీని దాని మీద వేసుకొని ఇలా తిని ట్రై చేయాలి. ఇండియన్ క్విజిన్లో ఉన్న రెసిపీస్ అన్నీ నాకు వచ్చేస్తాయండి. టేస్ట్ ఆఫ్ ఇండియాలో అన్ని రకాల స్టేట్ రెసిపీస్ పరిచయం చేశాను కదా, కానీ ఇలా టేస్ట్ ఆఫ్ ఇండియా పుణ్యం అని నేను చైనీస్ రెసిపీస్ కూడా నేర్చుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఇది ఇండో చైనీస్ రెసిపీస్ అండ్ ఎక్సలెంట్గా ఉంది. సేమ్ ప్రాసెస్ని ఫాలో చేసుకోండి, తప్పకుండా ట్రై చేసేయండి. ఒకవేళ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. సో మంచి రెసిపీస్ చూపించాను కదా, తప్పకుండా ట్రై చేయండి. రేపటి ఎపిసోడ్లో మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఎంజాయ్ ద టేస్ట్, ఎంజాయ్ యువర్ లైఫ్. సీ యూ టుమారో. బై.